శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 5 నుంచి గురుగ్రహం వక్ర గమనంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ మార్చి 11 వరకు సుమారు 96 రోజుల పాటు మన కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురుగ్రహం వక్ర గమనంలో సంచరిస్తున్న సమయంలో మరి ఏ ఫలితాలు ఈ రాశివారు పొందబోతున్నారు అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా గురువు ఈ రాశివారి కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతిగా ఒక విధంగా బాధక గ్రహం అవుతూ దశమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే ఒక విధంగా జాతకుడు వృత్తిపరంగా కొన్ని అనుకోని సమస్యల్ని ఎదుర్కొని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మిస్టేకో ఏదో ఒక పొరపాటు వృత్తిలో జరుగుతూ ఉంటుంది. అది రెక్టిఫై చేసుకోవడంలో కంపల్సరీగా ఎవరో ఒకరు మీకు మీ పై అధికారులు ఇంకొకరు మీరు మిమ్మల్ని సరిచేసి ఆ తప్పు నుంచి మిమ్మల్ని బయటపడే విధంగా చేస్తారు. అది ఒక విధంగా మీకు ముందులో కష్టంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆ సమస్య నుంచి మీరు బయటపడడం వల్ల చాలా మనశ్శాంతిని పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే నిదానంగా ఆలోచిస్తే వృత్తిలో జరుగుతున్నటువంటి పొరపాట్ల నుంచి మీరు బయటపడి మీ వృత్తిని మీరు సవ్యంగా చేసుకునే విధంగా ఈ గురువు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. మొదటిగా గురువు ఎప్పుడైతే మనకి మిథున రాశిలో ఉన్నాడో కన్యా రాశికి కూడా బుధుడు అధిపతి కాబట్టి మరి కన్యా రాశిలో బుధుడు ఉంటే ఏ ఫలితం పొందుతారో ఆ ఫలితాన్ని ఇప్పుడు ఈ కన్యా రాశి వారు పొందుతూ ఉంటారు. అంటే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు ఇది చాలా కాలంగా ఏదో కారణాల వల్ల మీకు సరైనటువంటి అర్హత లేకపోవడం వల్ల ఏదో ఒక మైనస్ మీలో ఉండడం వల్ల ఈ వివాహ ప్రయత్నాలకి మీరు వెనకాడుతూ ఉంటారు. అవతల నుంచి వచ్చిన వివాహ సంబంధాలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే ఏదో ఒక బాధ్యత మీ మీద ఉండడం వల్ల ఆ బాధ్యత కారణంగా కూడా వివాహాన్ని మీరు వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు అటువంటి సమస్య నుంచి ఏదైతే మీకు బాధ్యత ఉన్నాయో వాటి నుంచి బయటపడతారో మీలో ఉన్నటువంటి లోపాలు మైనస్లు ఏమైనా ఉంటే సరిపోవడం వల్ల ఈ సమయంలో మీకు వివాహ ప్రయత్నాలు నెరవేరి లేదంటే గతంలో ఏదో వివాహం అయి ఉండి కూడా ఏదో కారణాల వల్ల వివాహ సమస్యలు భార్యాభర్తల మధ్య ఉంటే అవి కంప్లీట్గా సమస్య పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీలో ఉన్నటువంటి మైనస్ని మీరు సరిదిద్దుకోవడం వల్ల ఆటోమేటిక్గా అవతల వాళ్ళు రిలైజ్ అయ్యి నూతనంగా మీరు ఒక అంగీకారానికి రావడంలో ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే దాని తర్వాత చతుర్థ భావ ఫలితాలు. చతుర్థమే ఇంపార్టెంట్. మనిషికి ఒక మనశ్శాంతిగా ఉండాలన్నా, విద్య పూర్తవ్వాలన్నా, హాయిగా నిద్రపోవాలన్నా, మంచి వాహనం ఉండాలన్నా దశమ స్థానంతో పాటు చతుర్థ స్థానం కూడా బాగుంటేనే వృత్తిలో కూడా సౌకర్యాన్ని పొందుతూ ఉంటాడు. మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది, స్థిరాస్తి లభిస్తూ ఉంటుంది. అటువంటి చతుర్థ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల ముఖ్యంగా తల్లిగారి నుంచి సహకారం పొందుతారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం అనుకూలత ఉంటుంది. పరస్పర అవగాహనలో ఏదైనా మనశ్శాంతిని పొందడం అంటే ఏదైనా తల్లిగారి యొక్క అనుగ్రహం మీకు లభించిందంటే ఆటోమేటిక్గా చతుర్థ భావ ఫలితాలన్నీ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒక ఇల్లు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు పొందుతారు. అలాగే మీరు ఒక దైవ సంకల్పంతో ఏదైనా ఒక దైవ కార్యక్రమాన్ని పుణ్య కార్యక్రమాన్ని చేయడం కానీ ఇదే కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో పాటుగా ఏదైనా ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా చాలా వరకు గురువు సహకరిస్తారు. అంటే ఇప్పుడు గురువు మీ యొక్క 4 కేంద్రాలని యాక్టివేట్ చేస్తాడనమాట. అంటే రాశి యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు మిమ్మల్ని మీరు మంచి అలవాట్లతో బాగుంటారు. చతుర్థ భావం వల్ల సుఖాన్ని పొందుతారు. సప్తమం వల్ల ఏంటంటే వివాహం, విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంకా దశమం ఇవన్నీ కూడా పరిష్కారం అవడంతో ఒక విధంగా మీరు లోకల్గా బయట గుర్తింపు రావడం, మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. అయితే ఈ వక్రగమనం వల్ల ఏంటంటే వృషభ రాశి యొక్క ఫలితాలు అంటే వృషభ రాశి మీద గురువు ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితాన్ని కూడా ఈ 96 రోజుల పాటు మీకు గురుగ్రహం ఇస్తాడు. అంటే 9వ స్థానం. 9 అంటే మీ విధంగా ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఉన్నత విద్య అవకాశాలు,
అలాగే తండ్రి గారితో మంచి మిత్రత్వం కానీ సహకారం లభించడం, తండ్రి గారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం, ఒక మంచి గురువు లభించడం వల్ల మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం, లేదంటే తండ్రి గురువుగా మారి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడం, ఇవన్నీ కూడా ఏదైనా ఒక భాగ్యస్థానంలో ఒక శుభగ్రహం వస్తే కంప్లీట్గా మీకు అది భాగ్యోదయం అవుతూ ఉంటుంది. అందులో గురువు లాంటి శుభగ్రహం రావడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి పూర్వపుణ్యం జనరేట్ అయ్యి అదృష్టం వరించడం వల్ల మంచి మంచి మిత్రులు కలగడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ లభిస్తాయి. బట్ ఏదైనా కన్యారాశి వారికి వృత్తిపరంగా ఉన్న సమస్యలు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల సంపూర్ణంగా సమసిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం, దక్షిణామూర్తి ఆరాధించడం, దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, అలాగే సమయానికి టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల, అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు. దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి, అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు, ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు. లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను, వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే, ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది, దాంట్లో నిండుగా తేనె పోసి, అంటే చిన్న పాత్ర సరిపోతుంది, ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు మందిరం అంటే పూజా మందిరంలో కానీ, లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం అంటే ఏదన్నా చీమల గడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరీగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ, ఎటువంటి చెడ్డ వస్తువులు, పాత వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా, అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య, మంచి ధనం, మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.